వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 28. మనము దేవుని యందు విధేయత కలిగి ఉండుట, యెహోవా మాట శ్రద్ధగా వినుట అనే విషయాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో మోషే ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు దయచేసి చదవండి. చాలా పెద్ద చాప్టరు. దీంట్లో ఫస్ట్ 10 వచనాలు అనుకుంటాను, అంత ఆశీర్వాదాలే. ఆయన మాట విని విధేయత చూపిస్తే వచ్చే ఆశీర్వాదాల గురించి రాయబడింది. తర్వాత మిగతా వర్సెస్ అన్నీ కూడా వినకపోతే వచ్చే కర్సెస్, శాపాలు రాయబడి ఉన్నాయి. అంటే వాళ్ళ ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా దానిపైన ఆధారపడింది. ఏం సంఘటనలు జరిగినా కూడా అక్కడ ఏం రాయబడిందో దాని ప్రకారమే చేశాడు. దేవుడు ఎప్పుడు మాట తప్పనివాడు. ఆ విధంగా తను చెప్పినటి మాత్రం చేస్తూ ఉంటాడు. బైబిల్లో వాగ్దానాలు, ప్రవచనాలు చాలా అధికంగా ఉన్నాయి. దేవుడు మనకు భవిష్యత్తులో చేయబోయే క్రియలు మనల్ని ఆశీర్వదించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు నిశ్చయంగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాడు. ప్రతి వాగ్దానం వెనుక షరతులు ఉన్నాయని కూడా మనము గమనించాలి. ముందుగానే వెనుకగానే ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా చదవాలి. తన చిత్త ప్రకారం నడుచుకుంటే ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. విధేయత చూపితేనే ఫలప్రదమైన జీవితం ఉంటుందని బోధిస్తూ, హెచ్చరిస్తూ ఆదేశాలు ఇస్తున్నాడు. సమస్తము దేవుని ఆధీనంలో ఉంది. సార్వభౌముడైన ఆయనకు ఆది అంతములు తెలుసు అన్న సత్యము మనం గుర్తించాలి. ఇజ్రాయెల్ చరిత్ర చదివినప్పుడు వారి జీవితాల్లో వచ్చిన ఆశీర్వాదాలు కానీ, శాపాలు కానీ పైనున్న వచనంపై ఆధారపడి, ఈ వచనాలు 28వ అధ్యాయంలో ఉన్న వచనాల మీద ఆధారపడి ఉన్నాయని గమనించవచ్చు. వారి విధేయత చూపించినప్పుడు ఆశీర్వదింపబడ్డారు, కానీ అవిధేయత చూపినప్పుడు శపించబడ్డారు. బైబిల్ నుండి 2 ఉదాహరణలు మీకు చూపిస్తాను. 2వ రాజులు 17లో ఒక ప్రతికూల ఉదాహరణ, పాజిటివ్ ఎగ్జాంపుల్. 17 అధ్యాయము 16వ వచనము, 22వ వచనము, 23 చూస్తే, వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరించకపోవుట చేత తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. అందుకే ఇజ్రాయేలీలు అష్షూరు చెరలోకి కొనిపోబడ్డారు. అది అంటే వాళ్ళు చెప్పిన మాట వినలేదని చేసిన శాపం. ఇంకొకటి 2వ రాజులు 18లో ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్, అనుకూల ఉదాహరణ. 2వ రాజులు 18:6-7లో హిజ్కియా రాజును గురించి చెప్పబడింది. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతను జయం పొందెను అని రాయబడింది. 15 సంవత్సరాల ఆయుష్ కూడా పెంచాడు దేవుడు. మనం దేవుని ఇజ్రాయెల్లం కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనం కూడా ఆశీర్వాదాలు హక్కుగా అడగచ్చు. యాక్చువల్గా బైబిల్ సిద్ధాంతం ఏంటంటే, విశ్వాసంతో కూడిన విధేయతతో ఉంటే మనకు విజయం తప్పనిసరిగా వస్తుంది. ఈ విషయం మనం ఎప్పుడో గుర్తించాలి. సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో అంటాడు, విధేయత అవసరము, నువ్వు ఎన్ని అర్పణలు ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు, మనం విధేయత చూపించాలి, అది ప్రాముఖ్యము అని చెప్తాడు. ఆ విషయం మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ విధేయత యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత మేము తెలియజేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఎప్పుడు కూడా మేము విధేయులుగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.